ఇక టీడీపీ స్థాపన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. షెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో ఆ సామాజిక వర్గ నేతలు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. అన్ని సామాజిక వర్గాలను ఆర్థిక బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే దీనిపై వర్క్షాప్ నిర్వహిస్తున్నామన్నారు. షెట్టిబలిజలకు వైన్ షాపుల నిర్వహణలో 10% రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. మరి మొన్న మార్చి 23వ తారీఖు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఒకరోజు ముందే ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఈ జీవో ఇవ్వడానికి పూర్తి బాధ్యత తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వచ్చింది. ముఖ్యంగా మన సోదరులందరూ కూడా ఏదైతే మన గౌడ, సిట్టి బలిజ, యాత ఏవైతే మన వర్గాలు ఉన్నాయో మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. మరి నిన్న కూడా నేను వస్తూ దారిలో ఒక ముంజికాయ తిందామని చెప్పి ఆగితే అతను తీసి ప్రభుత్వం ఎలా ఉందంటే మేము ఎప్పుడు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం ఓటేశానని చెప్తున్నారంటే అటువంటి చరిత్ర మన సోదరులందరికీ ఉందనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అన్ని సామాజిక వర్గాలను కూడా ఐడెంటిఫై చేసి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన స్కీమ్స్ ద్వారా కూడా మరి ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కార్యాచరణ చేసుకుంటున్నాం. దానికి కూడా త్వరలోనే ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాం. ఆ వర్క్షాప్ను కూడా ఏర్పాటు చేసి అందరినీ కూడా కలిసి ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రభుత్వంలో బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి తోడుగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విధంగా మేము చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తాం. మొన్న కూడా మీరు చూశారు, మరి ఎక్సైజ్ మంత్రిగా నేను మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అవకాశంతో 10% మన రిజర్వేషన్ వైన్ షాపులో కానీ బార్లో కానీ ఏర్పాటు చేయగలిగాం. ఇవాళ దాదాపు మనకి 300 దగ్గర షాపులు మన గౌడ సోదరులకి అలాగే సిటీబలిజ సోదరులకు వచ్చినాయంటే ఆ రిజర్వేషన్ వల్లే. ఈసారి అయితే ముందే రేపు అక్టోబర్లోనే సెప్టెంబర్లో మనకి కొత్త మళ్ళీ పాలసీ వస్తుంది కాబట్టి అప్పటికి ముందుగానే మీకు అన్నీ కూడా షాప్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ అలాగే 85 బార్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే ఇప్పుడు మనం వాల్యూ ఎడిషన్ కూడా తీసుకురావడానికి ఏదైతే కళ్ళు నుంచి వచ్చేటటువంటి దానికి కూడా వాల్యూ ఎడిషన్ తీసుకురావడానికి కూడా కొంత మేము వర్క్ చేస్తున్నాం. త్వరలో అవన్నీ కూడా పెట్టి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఇంత చక్కటి జీవో రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సార్.